నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి సోమవారం వ్లాగ్ అండి. సోమవారం శివాలయానికైతే వెళ్ళాము. 365 ఒత్తులు వెలిగించడానికైతే వెళ్ళాము. చాలామంది ఉన్నారండి. జనం ఖాళీ లేదు. చూడండి ప్రదక్షిణాలు అయితే తిరుగుతున్నారు. అప్పటికే పూజ అయితే చేసేసుకున్నారండి. పూజ చేసేసుకొని వెళ్ళిపోయారు. మేమైతే 360 ఎత్తులు వెలిగించడానికైతే వచ్చాము. పిండి ప్రమిదలు అయితే చేసేసాను నేను. పిండి ప్రమిదలతో వెలిగిస్తున్నాను వైకుంఠొత్తులు. మా ఆయన గారికి, నాకు, మా అమ్మాయికి, మా అత్తయ్య గారికి వెలిగిస్తున్నాను. మా చెల్లికి వచ్చిందండి. మా చెల్లి కూడా వెలిగిస్తుంది. పూజ అయితే ఇలాగే చేసేసుకుంటున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసేసి వీడియో కంటిన్యూగా చూసేయండి. ఇంకోండి ఇలాగైతే చేసేసుకుంటున్నాను పూజ. వైకుంఠొత్తులు అయితే అలాగే వెలిగించాను. ముందు పూజ చేసి తర్వాత అయితే వైకుంఠొత్తులు అయితే వెలిగిస్తున్నాను. ఇంకోండి ఇలాగైతే వెలిగించేసాను వైకుంఠొత్తులు. పిండి ప్రమిదలో వెలిగించడం చాలా మంచిదండి. అందుకే పిండి ప్రమిదలో పిండి తెచ్చి ప్రమిదల కింద చేసి వెలిగించాను. తర్వాత అయితే జమ్మి చెట్టు కాడ కూడా చేసేసుకున్నానండి పూజ. అసలు ఖాళీ లేదండి. చాలామంది ఉన్నారు. మా అమ్మాయి అటు ఇటు తిరిగేస్తుంది, నడిచేస్తుంది. దండం పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు, నడిచేస్తుంది. వాళ్ళకి అడ్డంగా వెళ్ళిపోతుంది. ఇలా అయితే చేసేసుకున్నానండి. చాలా బాగుంది. చాలా బాగా జరిగింది పూజ అయితేని. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఉపయోగం అండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది నా వీడియో అయితేని. ప్లీజ్ లైక్ చేసేసి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. ఇలాగైతే చేసేసుకున్నానండి పూజ. మా అమ్మాయి అటు ఇటు తిరిగేస్తుందండి బాబు. అసలు నడట్లేదని అనుకోని కానీ నడుస్తుంది కానీ అసలు అట్టుకోలేకపోతున్నాం మా అమ్మాయిని అయితేని. తర్వాత అయితే శివాలయం దర్శనం అయితే చేసేసుకున్నామండి. వాళ్ళందరూ అండి ఇప్పుడే గుడి నుంచి అయితే వచ్చేసాము. కూర్చున్నాం కొంచెంసేపు మనశాంతిగా. ఇప్పుడైతే టిఫిన్ అయితే చెయ్యాలి. టిఫిన్ అయితే ఇడ్లీలు చేసుకున్నామండి. ఇడ్లీలు అయితే తినాలి ఇప్పుడు. శనగపిండి చట్నీ ఇడ్లీలు తినాలి. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఆకలేస్తుంది, తినాలి. ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసేద్దామా. అండి మేమైతే ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళాము. జగన్పేట వస్తున్నాము ఇప్పుడైతే. మా పల్లెటూరు చూడండి. పల్లెటూరు పచ్చని వాతావరణం ఎంత విశాలంగా ఉంటుందంటే అంత బాగుంటుందండి. మొత్తం చెట్లతోని చాలా బాగుంటుంది. ఆ పొలంలోకి అయితే వెళ్ళామండి షాపింగ్ చేయడానికి. తర్వాత అయితే నైట్కి అండి పుల్కాలోకి చట్నీ అయితే చేస్తున్నాను. బంగాళదుంప శనగపిండి చట్నీ, పూరి చట్నీ అయితే చేసేస్తున్నాను. ఒకసారి చూపిస్తాను చూసేయండి. ముందుగా అయితే తాలింపు సరుకులు అయితే వేపేసుకున్నానండి. పూరి చట్నీ అయితే చేస్తున్నానండి. ఎప్పుడు చేయలేదు, చాలా బాగా వచ్చింది. ఇలా అయితే నీళ్ళు వేసేసుకుని తర్వాత అయితే శనగపిండి వేసేసుకున్నాను. ఇప్పుడైతే బంగాళదుంప అయితే ముందుగా ఉడకబెట్టేసుకుని మెత్తగా చేసేసుకున్నానండి. ఇప్పుడైతే దాంట్లో వేసేసుకుందాము. చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చట్నీ అయితేని చాలా బాగా వచ్చింది. మెత్తగా చేసుకున్నది అయితే వేసేసుకుని కొంచెంసేపు అయితే ఉడకబెట్టాలి. చాలా బాగుందండి చట్నీ అయితేని. తర్వాత అయితే చపాతీలు చేస్తాను. చాలా బాగా వచ్చినాయి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొండి చట్నీ అయితే ఇలాగే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చపాతీలు చేస్తాను, చూపిస్తాను చూడండి. ఇంకొండి ఇలాగైతే చేసేసాను నైట్కి చపాతీలు. ఇలాగైతే చేసేసానండి. ఇంకొండి ఇప్పుడైతే పుల్కాలోకి చపాతీ శనగపిండి చట్నీ వేసేసుకున్నాను.